పరిశుద్ధాత్మ వరము, స్వస్థపరిచు వరము మనం పొందుకుంటే, దేవుణ్ణి అడిగితే దేవుడు అది మనకిస్తే మనం అనేక మందిని స్వస్థపరచగలుగుతాం. స్వస్థపరచడం ద్వారా అనగా దేవుని ద్వారా స్వస్థపరిచినప్పుడు వాళ్ళు మరణించకుండా ఉంటారు. వాళ్ళు అనారోగ్యంతో ఆ కృంగిపోయే స్థితి నుంచి బయటకు వస్తారు. ఆర్థికంగా నష్టపోరు. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఈ రోజుల్లో హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో, వరములతో, ఫలములతో నింపి తన శక్తిని, తన ప్రేమని ఈ లోకానికి చూపించునుగాక. అనేక మందిని ఆయన రాజ్యంలోనికి, నిత్య జీవానికి నడిపించునుగాక. ఆమేన్. క్రైస్తవులు ఈ లోకానికి ఎంతో ఉపయోగకరమో క్రైస్తవులకే తెలియదు. చాలామంది క్రైస్తవులకి వాళ్ళు ఈ లోకానికి ఏం చేయగలుగుతారో దేవుడు వాళ్ళను వాడుకొని, అనగా తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులను వాడుకొని ఈ లోకంలో ఏం చేయాలనుకుంటున్నాడో చాలామంది క్రైస్తవులకు, అనగా విశ్వాసులకు తెలియదు. అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. అంటే దాని అర్థం, మీరు నిత్య జీవం పొందడానికి మాత్రమే పిలువబడలేదు. మీరు మొదటిగా మారు మనసు పొంది ఆయనలో విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం పొందాలి, అనగా రక్షణ పొందాలి. తర్వాత నిత్య జీవానికి వెళ్ళడానికి మీరు ప్రయాసపడాలి. ఇవి పొందిన తర్వాత నిత్య జీవానికి వెళ్తారు. చాలామంది క్రైస్తవులు అనుకునేది ఏంటంటే, ఇక్కడతోటే సరిపెట్టేసుకుంటారు. అంటే నేను రక్షణ పొందాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అంతే అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఒక విశ్వాసిని, అనగా తన యొద్దకు వచ్చిన వారిని ఇక్కడితో మాత్రమే ఆపేయడు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలనుకుంటాడు. తరువాత ఆయన కొరకు ఈ లోకంలో వాడబడాలి, లేదా స్వార్థ ప్రకటించాలి, ఆయన కొరకు ఏదో విధంగా పని చేయాలి అని ఆయన అనుకుంటాడు. నేను ఒక విషయాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి వరములను కూడా మనం పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపుగా 25వ వచనం వరకు, దాదాపుగా 18, 19 వచనాల వరకు కూడా ఇదే మాట్లాడుతూ ఉంటాడు. ఏంటనంటే, సంఘస్థులు ఆత్మవరములను వెంటాడాలి, వాటి కొరకు ప్రయాసపడాలి, వాటిని ఇమ్మని దేవుణ్ణి అడగాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు? ఇక్కడ చూడండి, మనం గమనించాల్సినటువంటి విషయం, పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారులతో మాట్లాడట్లేదు. సంఘ కాపురులతోనో, ప్రవక్తల గుంపుతోనో, అపోస్తలుల గుంపుతోనో మాట్లాడట్లేదు. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఆత్మవరములను, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆపేక్షించుడి, అవి ఇమ్మని దేవుణ్ణి అడగండి, అవి పొందుకోండి. అప్పుడు మీరు సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తారు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి వరములను పొందుకుంటామో మనం సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసేవారిగా ఉంటాం. మనం రక్షణ పొందుకుని ఉంటే కేవలం నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఓకే, దేవుని స్తోత్రం, చాలా మంచిది, శ్రేష్టమైంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే రక్షణతో పాటు పరిశుద్ధాత్మ వరములను, ఫలములను పొందుకుంటామో మనం సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడతామంట. ఆత్మవరాల్లో నేను సంఘ క్షేమాభివృద్ధి ఎలా పొందుకుంటుంది, ఇప్పుడు ఆ వచనాన్ని నేను తీసుకోవట్లేదు, అది నేను వివరించే ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడైనా నేను ఆ విషయాన్ని చెప్తాను ఖచ్చితంగా. అయితే ఆత్మ సంబంధమైన వరములు ఎలాగా మనకి లేదా ఈ లోకానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొదట్లో అన్నాను కదా, ఈ లోకానికి ఒక క్రైస్తవుడు ఎలా ఉపయోగపడతాడో క్రైస్తవుడికే తెలియట్లేదు అనేటువంటి విషయాన్ని నేను అన్నాను కదా. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి వరములలో స్వస్థపరచు వరము ఒకటి, ప్రవచించు వరము ఒకటి, ఆత్మ వివేచన వరము ఒకటి. సరే, మనం
స్వస్థపరచు వరాన్నే తీసుకుందాం. దేవుడు స్వస్థపరచు వరంతో మిమ్మల్ని నన్ను నింపాడు అని అనుకోండి. మనం ఎంతమందిని ఈ లోకంలో స్వస్థపరచగలుగుతాం? అనగా దేవుడు మనల్ని వాడికి ఎంతమందిని స్వస్థపరుస్తాడు? ఎంతమందిని ఆ వ్యాధుల నుంచి, రోగాల నుంచి విడిపిస్తాడు కదా? ఎంతమందిని క్యాన్సర్ల నుంచి స్వస్థపరుస్తాడు? ఎంతోమందిని చనిపోయే వారిని, మరణ పడకల మీద ఉన్నవారిని దేవుడు స్వస్థపరచగలుగుతాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరం అనగా ఆత్మ వరము మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మ వరము, స్వస్థపరచు వరం మనం పొందుకుంటే, దేవుణ్ణి అడిగితే దేవుడు అది మనకిస్తే మనం అనేక మందిని స్వస్థపరచగలుగుతాం. స్వస్థపరచడం ద్వారా అనగా దేవుని ద్వారా స్వస్థపరిచినప్పుడు వాళ్ళు మరణించకుండా ఉంటారు. వాళ్ళు అనారోగ్యంతో ఆ కృంగిపోయే స్థితి నుంచి బయటకు వస్తారు. ఆర్థికంగా నష్టపోరు. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఈ రోజుల్లో పిచ్చిరేగిపోయినాయి, మితిమీరిపోయినాయి. ఎక్కడ చూసినా క్యాన్సర్లు క్యాన్సర్లు క్యాన్సర్లు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఆ క్యాన్సర్ని స్వస్థపరిచేటువంటి ఆ కృప లేదా ఆ అవకాశం, ఆ వరం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు అంటున్నారు, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు అందరికీ ఉంటాయి, అందరూ ఆపేక్షించండి అని అంటున్నాడు. అంతే తప్ప ఇది అపోస్తులకు మాత్రమే, ప్రవక్తలకు మాత్రమే, లేకపోతే పాస్టర్లకు మాత్రమే అని చెప్పట్లేదు. మీరు వీటిని ఆపేక్షించండి అని అంటున్నాడు. ఈ స్వస్థపరచు వరాన్ని మనం ఈ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసి, ప్రభువా నేను రక్షించబడ్డాను, నువ్వు నన్ను రక్షించావు, రక్షణలోకి నడిపించావు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ. అయితే మరి నీవు నీ వాక్యం చదివిస్తున్నట్లు పరిశుద్ధాత్మతో నన్ను నింపి స్వస్థపరచు వరంతో నన్ను నింపు ప్రభువా, నన్ను వాడుకో అని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరచు వరంతో, ఆ శక్తితోటి నింపుతాడు. అలా నింపినప్పుడు మనం ఈ లోకానికి ఉపయోగపడతాం. క్యాన్సర్లకి ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా మందులు ఉండవు. కొన్ని క్యాన్సర్లకి మరణం తప్ప మందు ఉండదు. ఇది సత్యం. అటువంటి క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తి పైన మీరు చేతులుంచి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఒక వ్యక్తిని మరణించకుండా ఆపగలుగుతాడు. అటువంటి అవకాశము, అటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మీరు ఆత్మవరములను ఆపేక్షించండి, అడగండి అని. వాటిని తేలికగా మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన వరములను పొందుకుంటామో అటు సంఘానికి మనం ఉపయోగపడతాం, ఇటు లోకంలో ఉన్నటువంటి ప్రజలను దేవునిలోనికి తీసుకురావడానికి, మరణాన్ని నుంచి తప్పించడానికి, వ్యాధుల నుంచి విడిపించడానికి దేవుని చేతిలో మనం వాడబడతాం. మీ ప్రజలారా, నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, దేవుడు చక్కటి అవకాశాన్ని మనకిచ్చాడు. మనల్ని వాడుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఈ వరాలను ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానం కొరకు, ఆ వరముల కొరకు మనం ప్రార్థించాలి. మనం డబ్బు కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మనం క్రైస్తవులమే, ఇల్లు సంపాదించాలి లేదా కార్లు కొనుక్కోవాలి అని వేరే విధంగా మనం ఎన్నోసార్లు ఆశపడుతూ ఉంటాం. అది తప్పు అని నేను చెప్పట్లేదు. ఈ లోకంలో కావాల్సినటువంటి సౌకర్యాలు కావాలి అని ఆశించడం తప్పు అని నేను అనట్లేదు. కానీ వీటన్నిటికంటే ముందుగా మనం ఆశించాల్సింది ఏంటంటే దేవుని యొక్క వరములు మనకు కావాలి. ఆ వరములతో మనం లోకానికి ఉపయోగపడగలుగుతాం. ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలని అనుకుంటున్నాను. డాక్టర్లు చేయలేనటువంటి పని మీరు నేను చేయగలుగుతాం. వెండి బంగారాలు ఈ లోకంలో చేయలేనటువంటి పని మీరు నేను యేసుక్రీస్తు వారి నామంలో, యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన నామంలో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం చేయగలుగుతాం. పేతురు యోహానులు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుంటి అతను భిక్షపడుకున్నప్పుడు వీళ్ళు అంటారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో మాకున్నదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం లేచి నడువు అని చెప్పి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేస్తారు. ఆ వ్యక్తి అసలు తన జీవితంలో ఏదైతే చేయలేడో దానిని వారు చేసి చూపించారు. అతని పరిస్థితిని, అతని యొక్క దాన్ని ఏమంటారు, అతని పూర్తి జీవితాన్ని మార్చేశారు. అదేవిధంగా
ఒకవేళ పేతురు యోహానులకి దేవుడు వెండి బంగారాలు ఇచ్చుంటే, ఆ వెండి బంగారాలు కనుక పేతురు యోహాను పట్టుకుని వెళ్ళుంటే కొన్ని కోట్ల రూపాయలు ఆ కుంటి వ్యక్తి ముందు కుమ్మరించినా ఆ వ్యక్తి కాళ్ళు వచ్చేవి కావు. ఆ వ్యక్తిని నడిపించడం మీరు వల్ల అవ్వేది కాదు. మీరు ఒక 50 కేజీల బంగారం పట్టుకెళ్ళి అతను ముందు పెట్టినా అతను స్వస్థపరచబడేవాడు కాదు. వెండి బంగారాలు చేయలేనటువంటి పనిని యేసుక్రీస్తు వారి నామం చేయగలుగుతుంది. వెండి బంగారాలు చేయలేనటువంటి పనిని ఈ లోకంలో క్రైస్తవులుగా మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేయగలుగుతాం. వెండి బంగారాలు తగ్గించలేనటువంటి క్యాన్సర్లని మనం తగ్గించగలుగుతాం. మనము అంటే నన్ను క్షమించాలి, మనము అనే పదాన్ని ఎలా వాడుతున్నానంటే యేసుక్రీస్తు వారి మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పని చేస్తున్నప్పుడు మనము వాడబడతామని నేను చెప్తున్నాను. అంతే తప్ప దేవుడు లేకుండా మనము అని సొంతంగా నేను చెప్పట్లేదు. దేవుడు మనల్ని వాడుకున్నప్పుడు ఈ లోకంలో డబ్బు చేయలేనటువంటి పనిని దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఎంతోమందికి చూడండి, ఈ లోకంలో ఎంతోమంది కుటుంబాల్లో డబ్బు సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం అనగా క్రైస్తవులమైనటువంటి మనం యేసుక్రీస్తు వారి నామములో దేవునితో నడిచినప్పుడు మనం వాటిని సాల్వ్ చేయగలుగుతాం. ఆత్మవరాలని అనగా దేవుడిచ్చినటువంటి శక్తిని ఎప్పుడైతే మనం అడిగి పొందుకుంటామో మనం ఈ విధంగా ఈ లోకానికి ఉపయోగపడతాం. నేను ఇందాక చెప్పాను, ఈ లోకానికి క్రైస్తవులు ఎంత ఉపయోగపడతారో క్రైస్తవులకి తెలియదు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, అలాగే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, 1వ వచనం దగ్గర మరియు 12వ వచనం దగ్గర కూడా మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. ఎప్పుడైతే మనం ఆత్మ వరాలని పొందుకుంటామో, దేవుని శక్తిని పొందుకుంటామో, ఇటు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఇటు లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం ఉపయోగపడగలుగుతాం. ఎంతోమందికి దేవుడి గురించి తెలియదండి, కానీ వాళ్ళు వ్యాధులతో చనిపోతున్నారు. ఎంతోమందికి యేసుక్రీస్తు వారి గురించి తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరచగలడు అన్నటువంటి అవగాహన బయట ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ఈ స్వస్థపరచు వరాన్ని పొందుకుంటామో, దేవుణ్ణి అడిగి పొందుకున్నప్పుడు, దేవుడు మనలో ఉండి పనిచేసినప్పుడు, వారిని స్వస్థపరిచినప్పుడు వారు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. దేవుణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవేళ స్వస్థపరిచే వరమే కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కనుక పొందుకుని ఉంటే ఈ రోజుని ఎంతమందిని స్వస్థపరిచే వాళ్ళం, ఎంతమందిని వ్యాధుల నుంచి దేవుని ద్వారా విడిపించి ఆయనలోకి నడిపించే వాళ్ళం. ఒకసారి ఆలోచించండి. డాక్టర్ చేయలేనటువంటి పనిని మీరు చేస్తారు, మీరు చేయగలుగుతారు, మనం చేయగలుగుతాం. ఎలాగో నేను ఒక విషయం చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ రష్యాలో కార్డియాలజీ అంటే గుండె సంబంధించినటువంటి ఆ డాక్టర్ గారు ఆవిడ అక్కడ చదివి భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చినప్పుడు షారోన్ డోంట్ స్పీక్, మాట్లాడకూడదు ప్లీజ్. అయితే వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమెకి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి, ఆమె వయసు అప్పటికి 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల్లో దాదాపుగా ఆమెకి 23 లేదా 20 సంవత్సరాల దగ్గర 20 నుంచి 25 సంవత్సరాల నుంచి ఒక సమస్యతో ఆమె బాధపడేదంట. అదేంటంటే ఆమె ఏమి తిన్నా కూడా, బయట ఫుడ్ ఏమి తిన్నా ఆమెకి డయేరియా లేదా వామిటింగ్స్, డైజెస్ట్ అయ్యేది కాదంట. ఇంట్లో అన్నం తింటే మాత్రమే ఆమె కరిగేదంట. కానీ బయట ఈ పానీపూరి కానీ లేకపోతే చాట్ కానీ లేకపోతే ఇతర ఏ పదార్థాలు బయట ఉన్నవి ఏమి తిన్నా కూడా ఆమెకి డైజెస్ట్ అయ్యేది కాదంట, ఆమెకి ఇమిడేది కాదు, చాలా సమస్య పొందేది. దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలు ఈ సమస్యతో ఆమె బాధపడుతూ ఉందంట. అసలు ఎక్కడా కూడా ఆమెకి ఏ మెడిసిన్ వాడినా ఏం చేసినా తగ్గలేదు. ఆ పరిస్థితి, ఆ సమస్య ఆమెకు తగ్గలేదు. అయితే ఇలా ఉండగా ఒకసారి ఆమె నన్ను కలిసింది. మేము కలిసినప్పుడు ప్రార్థన చేసాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య ఆమెను విడిపోయింది. ఆ ప్రార్థన చేసిన ఆ రోజు నుంచి కూడా ఆ సమస్య ఆమెలో లేదంట. ఆమె కావాలని బయటికి వెళ్ళి పానీపూరి తిని లేదా ఇతర పదార్థాలు ఏవైతే ఆమెకు పడవు అని తెలుసో ఆ పదార్థాలు తిని మరీ చెక్ చేసుకుందంట. చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ సమస్య రాలేదు అంట. దాదాపు ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది ఈ విషయం జరిగి. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఆమెకి ఆ సమస్య మళ్ళీ తిరిగి రాలేదంట. ఏమి తిన్నా సరే
ఆమె డైజెస్ట్ అవుతుంది, ఆమెకి డైజెస్ట్ అవుతుంది, ఆమెకి వామిటింగ్స్ అవ్వట్లేదు. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామనంటే డాక్టర్స్కే వాళ్ళు డాక్టర్స్ అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోలేరు. కొన్ని సమస్యలకి వాళ్ళ దగ్గర వాళ్ళకే ట్రీట్మెంట్ లేదు. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తామో, ఈ స్వస్థపరచు వరము పరిశుద్ధాత్మతో మనం నడుస్తామో, అప్పుడు మనం డాక్టర్లు చేయలేనటువంటి పని మనం చేయగలుగుతాం. ప్రజలారా, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో ఆపేక్షించండి. దేవుడు అవి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి మీకు ఇచ్చిన రోజున దేవుడు మిమ్మల్ని వాడుకుని తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది వ్యాధులతో బాధపడుతున్నారు. వారిని స్వస్థపరిచేటువంటి ఆ శక్తి లేదా ఆ యొక్క స్వస్థపరిచేటువంటి ఆ యొక్క అవకాశం దేవుడికి ఇచ్చాడు. వారిని స్వస్థపరచడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. వారిని ఆ యొక్క సాతాను చేతులను విడిపించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. నేను స్వస్థపరచు వరం గురించి మాత్రమే ఇక్కడ వివరిస్తున్నాను. ప్రవచనాత్మక వరము, ఆత్మ వివరించిన వరము అని ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి వరాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఆ రెండింటిని గురించి కూడా నేను వివరిస్తాను. అవి కూడా చాలా శ్రేష్టమైనవి. అవి కూడా ఈ లోకానికి చాలా ఉపయోగపడతాయి. ఆ వరంతో దాదాపుగా నన్ను వాడుకుని దేవుడు చాలామందికి సహాయం చేశాడు. నేనేం చెప్తున్నానంటే నన్ను నిశ్చయించుకోవట్లేదు, కానీ నేనైనా మీరైనా ఎవరమైనా దేవునికి సమానమే. మనల్ని అందరినీ ఆయన పరిశుద్ధాత్మతోనూ వరములతోనూ ఫలములతోనూ నింపుతాడు. అందరినీ కూడా ఆయన వాడుకోగలుగుతాడు. ఈ స్వస్థపరచు వరం మాత్రం చాలామందిని మరణాల్లో నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. వ్యాధులకు, వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధులకు డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది ఎంతో సతమతమైపోతూ ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు చేతి నుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడితే వాళ్ళు దేవుని వదిలిపెడతారా? ఆ సమస్య నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని మర్చిపోతారా? అటు వాళ్ళు బాగుపడతారు, ఇటు దేవుణ్ణి తెలుసుకుంటారు, రక్షించబడతారు. కాబట్టి ఇది ప్రజలారా, ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి ఆసక్తితో ఆపేక్షించుడి, వాటిని పొందుకోండి, లోకానికి ఉపయోగపడండి. అందుకొరకే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు, ఈ లోకానికి మనం ఉపయోగపడాలని. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందంట. ఎవరి కుమారుల కొరకు అండి? దేవుని కుమారుల కొరకు. అనగా ఆయన రక్తం ఇచ్చుకున్నటువంటి, ఆయన నామంలో బాప్తిస్మం పొందినటువంటి మన కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకు అనంటే ఈ సృష్టి బైబిల్ చెప్తుంది ఆదాము ద్వారా సాతానుకు అప్పగించబడింది. ఈ సృష్టిలో సాతాను తన ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఎప్పుడైతే ఆదాము తను పడిపోవడం ద్వారా ఆ భూమిని సాతానికి అప్పగించడం ద్వారా, సరే ఇదంత పెద్ద సబ్జెక్టు ఇప్పుడు వివరించడానికి అవకాశం లేదు, కానీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఈ విషయాన్ని మీకు నేను వివరిస్తాను ఖచ్చితంగా. వాడు అంటాడు కదా, ఈ రాజ్యం నాకు ఇవ్వబడింది. సాతాను యేసుక్రీస్తు వారితో డైరెక్ట్గా అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గర డైరెక్ట్గా చెప్తాడు, ఇది నాకు ఇవ్వబడింది, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకే ఈ రాజ్యాలను ఇస్తాను, నువ్వు నాకు మొక్కితే నీకు నేను ఇది అప్పగిస్తాను అనేటువంటి డూప్లికేట్ కబుర్లు వారు చెప్తాడు. చెప్పాలంటే నిజానికి ఆదాము దగ్గర నుంచి వాడు లాక్కున్నాడు. అది నిజమే. ఏం లాక్కున్నాడు అని అంటే ఇది ఇక్కడ అవసరమైన సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సరే, దీని ద్వారా సాతాను కొంత అధికారాన్ని ఈ భూలోకం పైన సంపాదించగలిగి మనుషులను నాశనం చేయడానికి, వ్యాధులతోనూ బాధలతోనూ కృంగదీయడానికి కొంత అధికారాన్ని ఆదాము చేసినటువంటి తప్పు ద్వారా వాడు సంపాదించగలిగాడు. కాబట్టి అయితే సరే, సృష్టిని ఆదాము అప్పగించాడని మనకి రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తుంది. మీకు నేను 8వ అధ్యాయం 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు కూడా, లేదా 24 వరకు కూడా మీరు చదివితే, రోమపత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం వరకు మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సృష్టి మన కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకంటే సృష్టి మూలుగుతుందంట.
ఈ సృష్టిలో ఇందులో జరుగుతున్నటువంటి వ్యాధులు, బాధలు, వేదనలు, శోధనలు ఇవన్నీ కూడా చూసి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు అని ఎదురు చూస్తుందంట. బైబిల్ చెప్తుంది దేవుడు ఈ సృష్టిని మన ద్వారా విడిపించాలి అని అనుకుంటున్నాడంట. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలారా, ఈ టాపిక్ని కొన్ని నేను కరెక్ట్ చేశాను, కానీ వివరించేటువంటి అవకాశం మీకు లేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు నేను దీన్ని వివరిస్తాను. ఏదేమైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆపేక్షించండి. మీరు ఈ లోకానికి చాలా ఉపయోగకరమైన వారు. మీరు ఈ లోకానికి దీపం వంటి వారు, చీకటిలో దీపం వంటి వారు. అనేక మందికి వెలుగును దేవుడు మీ ద్వారా చూపిస్తాడు. మీ ద్వారా అనేక మందిని దేవుడు సాతాను చేతిలోంచి విడిపిస్తాడు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి విన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, అయ్యా, ఈ లోకంలో మేము ఉపయోగపడేలాగనిచ్చేయండి, మీ కొరకు ఉపయోగపడేలాగనిచ్చేయండి. ప్రభువా, మీ నామంలో మాకు ఇచ్చినటువంటి ప్రభువా ఆ శక్తిని, ఆ అధికారమును మేము ఉపయోగించుకొని దేవా, మీ రాజ్యాన్ని కట్టడానికి, ప్రజలని సాతాను చేతిలోంచి మీ నామంలో విడిపించడానికి మాకు కృపని, ఆత్మ వరములను, ఫలములను అనుగ్రహించి నా దేవా మమ్మల్ని వాడుకోండి. సమస్త మహిమ మీరు తెచ్చుకోండి. ప్రజలను రక్షణలోకి నడిపించండి. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన ప్రార్థించి నమ్మి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని చిత్తాన్ని గ్రహించుకోవాలి. ఎటువంటి చిత్తాన్ని క్రైస్తవుల పట్ల ఆయన కలిగి ఉన్నాడనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో చాలా ప్రభావవంతంగా జీవించగలుగుతాం. అనేక మందికి ఉపయోగకరంగా మారి దేవుణ్ణి మహింపరచగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే, మీరు బలపరచబడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా కొరకు కాదు, కానీ అనేక మందికి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సామ్యుయల్ కిరణ్ ఇంజేటి. నా ఫోన్ నెంబర్ 9550995493. థ్యాంక్ యూ సో మచ్. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్.